ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ఉదయం నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 29న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీ స్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో 11వ రోజు భక్తుల తాకిడి కనిపిస్తోంది. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. మంచును సైతం లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో ఉదయం నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదులకు నిర్వహిస్తున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కుంభమేళాలో ఇప్పటి వరకు పవిత్ర స్నానం చేసిన భక్తుల సంఖ్య 10 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ మైలురాయిని అందుకున్నట్టు పేర్కొంది. గురువారం ఒక్కరోజే మధ్యాహ్నం వరకు మొత్తం 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా అందులో 10 లక్షల మంది కల్పవాసీలు ఉన్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. కుంభమేళాలో మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా పుష్యపూర్ణిమ రోజు 1.7 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారని వెల్లడించింది. ఈ నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళ వచ్చే నెల 26 వరకు జరగనుంది. మొత్తంగా 45 కోట్ల వరకు భక్తులొస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రయాగ్రాజ్కు రోజు లక్షల సంఖ్యలో భక్తులొస్తున్నారని, ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. రానున్న మౌని అమావాస్య సహా మిగిలిన షాహీ స్నాన్ రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోట్లాది మంది భక్తులు తరలివస్తున్న ప్రయాగ్రాజ్ వాసుల రోజువారీ జీవనంపై పెద్దగా ఒత్తిడి లేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపారాలు యథావిధిగా సాగుతున్నాయి. ముఖ్యమైన తేదీల్లో మాత్రమే జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధిస్తోంది.